మెగాస్టార్ చిరంజీవి కీర్తి కిరీటంలో మరో ఘనత చేరింది. ఇప్పటికే పద్మ విభూషణ్ లాంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు సొంతం చేసుకున్న ఆయన తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చేరారు. మొత్తం 156 సినిమాల్లో 537 పాటల్లో 24,000 డాన్స్ మూమెంట్స్ చేసినందుకు గాను మెగాస్టార్ కి ఈ అరుదైన గౌరవం దక్కింది. ఆదివారం సెప్టెంబర్ 22న హైదరాబాద్లో ఈ ఈవెంట్లో గిన్నిస్ బుక్ ప్రతినిధులతో పాటు బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ చేతుల మీదుగా గిన్నిస్ సర్టిఫికేట్ ని అందుకున్నారు చిరంజీవి. దీంతో పలువురు సినీ ప్రముఖులు మెగాస్టార్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా మెగాస్టార్ అనారోగ్యంతో బాధపడుతున్నారట. సుమారు 25 రోజులుగా చికెన్ గున్యాతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారట. దీనికి సంబంధించిన చికిత్స కూడా తీసుకుంటున్నారట. ఇప్పుడిప్పుడే చికెన్ గున్యా నుంచి క్రమంగా కోలుకుంటున్నారట. అయితే గిన్నిస్ బుక్ ప్రతినిధులు పిలుపు మేరకే ఒంటి నొప్పులతోనే ఈ ఈవెంట్ కి హాజరయ్యారు మెగాస్టార్. స్టేజ్ మీదికి వెళ్తున్న సమయంలో కూడా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ చిరుకి సహాయంగా వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు చిరంజీవి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ప్రతిష్టాత్మక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో మెగాస్టార్ చిరంజీవికి చోటు దక్కడంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా చిరంజీవికి అభినందనలు తెలుపుతున్నారు. ప్రముఖ సినీ నటుడు కొనిదెల చిరంజీవి గారికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కడం తెలుగువారు గర్వించదగ్గ విషయం. ఈ శుభ సందర్భంలో వారికి నా అభినందనలు అంటూ ట్విట్టర్ వేదికగా చిరుకి విషెస్ తెలిపారు రేవంత్ రెడ్డి. మెగాస్టార్ చిరంజీవి కీర్తి కిరీటంలో మరో ఘనత చేరింది. ఇప్పటికే పద్మ విభూషణ్ లాంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు సొంతం చేసుకున్న ఆయన తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చేరారు. మొత్తం 156 సినిమాల్లో 537 పాటల్లో 24,000 డాన్స్ మూమెంట్స్ చేసినందుకు గాను మెగాస్టార్ కి ఈ అరుదైన గౌరవం దక్కింది. ఆదివారం సెప్టెంబర్ 22న హైదరాబాద్లో ఈ ఈవెంట్లో గిన్నిస్ బుక్ ప్రతినిధులతో పాటు బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ చేతుల మీదుగా గిన్నిస్ సర్టిఫికేట్ ని అందుకున్నారు చిరంజీవి. దీంతో పలువురు సినీ ప్రముఖులు మెగాస్టార్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా మెగాస్టార్ అనారోగ్యంతో బాధపడుతున్నారట. సుమారు 25 రోజులుగా చికెన్ గున్యాతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారట. దీనికి సంబంధించిన చికిత్స కూడా తీసుకుంటున్నారట. ఇప్పుడిప్పుడే చికెన్ గున్యా నుంచి క్రమంగా కోలుకుంటున్నారట. అయితే గిన్నిస్ బుక్ ప్రతినిధులు పిలుపు మేరకే ఒంటి నొప్పులతోనే ఈ ఈవెంట్ కి హాజరయ్యారు మెగాస్టార్. స్టేజ్ మీదికి వెళ్తున్న సమయంలో కూడా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ చిరుకి సహాయంగా వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు చిరంజీవి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ప్రతిష్టాత్మక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో మెగాస్టార్ చిరంజీవికి చోటు దక్కడంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా చిరంజీవికి అభినందనలు తెలుపుతున్నారు. ప్రముఖ సినీ నటుడు కొనిదెల చిరంజీవి గారికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కడం తెలుగువారు గర్వించదగ్గ విషయం. ఈ శుభ సందర్భంలో వారికి నా అభినందనలు అంటూ ట్విట్టర్ వేదికగా చిరుకి విషెస్ తెలిపారు రేవంత్ రెడ్డి.